చెప్పడానికి అన్ని హై టెన్షన్ వాతావరణం. హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. సో డీసీఎం ఎక్కించారు. సో అక్కడి నుంచి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మీరు ఇచ్చినటువంటి సవాల్కి ప్రతిస్పందనగా మేము బయలుదేరాం. ఇవాళ 11 గంటలకు వస్తా అన్నటువంటి జూపల్లి ఎందుకు మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకున్నావు? ఎందుకు గన్ పార్క్ దగ్గరకు రమ్మంటున్నావు? గన్ పార్క్ దగ్గరికి రమ్మని మమ్మల్ని పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ధైర్యం ఉంటే రా, కేటీఆర్ మీకోసం ఎదురు చూస్తున్నారు జూపల్లి అంటూ కూడా జూపల్లికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్కి వస్తే శాల్వాలతో సన్మానిస్తున్నారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. హరీష్ రావు అరెస్ట్ తర్వాత తెలంగాణ భవన్లో కేటీఆర్ మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సవాల్ విసిరితే అప్పుల లెక్క చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. విద్యాశాఖ అవినీతిపై చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము వస్తామంటే మమ్మల్ని ఆపుతున్నారు. 3 మంత్రులకు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పోలీసులను అడ్డుపెట్టి మమ్మల్ని ఆపుతున్నారు. అయినా మిమ్మల్ని వదిలిపెట్టమంటూ మీడియా సాక్షిగా ప్రజల ముందు బండారం బయట పెడతామంటూ హరీష్ రావు మీడియా ముఖంగా మాట్లాడారు. హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత మరి కాసేపట్లోనే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మాట్లాడినటువంటి మాటలకు, చేసినటువంటి ఆరోపణలకు హరీష్ రావును, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని, శ్రీనివాస్ గౌడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత మరి కాసేపట్లోనే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో మీడియా ముందుకు కేటీఆర్ రాబోతున్నారు. సో ఏం మాట్లాడబోతున్నారో చూడాలి. స్వయంగా మంత్రులు ఇవాళ గన్ పార్క్ రమ్మని చెప్పారు. వీరి సొంతంగా వివరిస్తున్న సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కూడా చర్చకు పట్టుకుని ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయటకు మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది.
పారిపోతున్నది పిరికి కాంగ్రెస్, పిరికిపోయిన కాంగ్రెస్ సవాలు చల్లగా జారుకోవడము చూస్తూనే ఉన్నాం. గతం నుంచి కూడా అనేక సందర్భాల్లో ఇదే పరిస్థితి. ఓటమిని అంగీకరిస్తా ఉన్నది కాంగ్రెస్. దోపిడీ రాష్ట్రాన్ని ఇదైతే వైఫల్యం ఉన్నదో పారిపోతున్నటువంటి రాష్ట్రం గమనిస్తా ఉన్నాం. ఫోన్లు ఎత్తలేదంటే వాళ్ళు చర్చకు సిద్ధంగా లేరని నేను భావిస్తా ఉన్నా. చర్చకు సిద్ధంగా ఉంటే ఫోన్లు ఎత్తేవాళ్ళు, మాతో మాట్లాడే వాళ్ళు, పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని పంపించండి అని పోలీసులకు చెప్పేవాళ్ళు. ఒకవైపు వాళ్ళు ఏదో వచ్చినట్టు మేము రానట్టు పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక డ్రామా నడుపుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా? నిజంగా తప్పు చేయని వాళ్ళు అయితే, చర్చకు సిద్ధమున్న వాళ్ళు అయితే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వం ఎవరిది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే మంత్రులు, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు. మీరే పోలీసులకు చెప్పి అడ్డుకోమంటారు. మీరేదో మళ్ళీ మీరే సవాలు విసిరి చర్చకు మమ్మల్ని రమ్మంటారు. ఏం డ్రామా ఇది? మంత్రులు వాళ్ళ దగ్గర లేవండి. వాళ్ళు పూర్తిగా 2000 కోట్లు మెక్కి ఉన్నారు. తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ చిన్నతర కాంట్రాక్టర్లకు రావాల్సిన ఆస్తినంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జయవీర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఒక ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టి జీవో నెంబర్ 17 దొడ్డిదారిన తీసుకొచ్చి మొత్తం కూడా తెలంగాణ బిడ్డలకు చెందాల్సిన సంపదను రాష్ట్రంలో కాకుండా బాంబే, అదేవిధంగా గుజరాత్, ఢిల్లీకి చెందిన స్టేట్లకు కట్టబెట్టిండ్రు. మీరు గౌరవ హైకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా, ఎన్నో నిర్దేశాలు ఇచ్చినా కూడా వాటన్నిటి తుంగలో తొక్కి రాత్రిపూట దొంగతనంగా మొత్తం కూడా టెండర్లు విడిచిండ్రు. కేసీఆర్ గారి సమయంలో ఈ విధంగా జరగలేదు. కేసీఆర్ గారు 10,000 మంది తెలంగాణ బిడ్డలను కాంట్రాక్టర్లుగా తయారు చేసిండ్రు. ఈ సంపదను ప్రజాస్వామీకరించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పెట్టి దొడ్డిదారిన జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా 1000 కోట్ల రూపాయలు తిన్నారని మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆధారాలతో బయట పెట్టారు. మాకు తెలిసిన ఆధారాలను కూడా మేము